హ్యాపెండ్? నవ్వాడు, పడిపోయాడు డాక్టర్. నవ్వుతూ పడిపోయాడా? జీవితంలో ఈయన మొట్టమొదటిసారిగా ఈ రోజే నవ్వాడు సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హలో, ఎక్కడుండేడు విషయం చెప్పు. అలాగే వచ్చేస్తున్నాను. సిస్టర్, రూమ్ నెంబర్ 14 ఎక్కడ? రూమ్ నెంబర్ 14లో పేషెంట్ ఉన్నాడు. 15 ఖాళీగా ఉంది. అబ్బో, సిస్టర్ సెంటిమెంట్ రివర్స్ అయిందేంటి? ఇదిగో అమ్మాయి, రూమ్ నెంబర్ 14 ఎక్కడ? అమ్మాయి ఏంటి సిస్టర్ అని పిలవలేవా? మీలా మనసు రోడ్డు పెట్టుకు పైకి కూడా మాట్లాడలేను. పక్కలా ఉంది కానీ కొవ్వు ఎక్కువే. రిపోర్ట్స్ వచ్చాక వాటిని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఏమయ్యా, ఇక్కడ నొప్పిగా ఉందా? ఉందండి. ఏం పర్లేదు, ఈ మందులు తీసుకురండి. అర్జెంట్. ఓకే డాక్టర్. రే, ఇప్పుడు దాకా ఏం చేసావరా? ఎలా ఉన్నాడు అంకుల్? పోయాడా? పోయేలా ఉన్నాడు. త్వరగా వెళ్ళి చూడు. పోయేవాళ్ళని ఎప్పుడు చూడలేదు. యాండి అంకుల్కి ఏమైందా ఆంటీ? హార్ట్ అటాక్ అంట. హార్ట్ అటాక్? ఇంత బక్క పర్సనాలిటీకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదే. నాకు అదే అర్థం కావట్లేదు. నాకెందుకో భయంగా ఉంది కృష్ణ. బతుకుతాడనా? ఇంటి దగ్గరే చెప్పాను కదండి నాకేం ఉండదని. డాక్టర్ గారు కూడా అదే చెప్పాడు. అనవసరంగా 4000 రూపాయలు చవరం. ఆఖరి శ్వాస కూడా వదిలేశారా? ఆఖరు శ్వాస కాదు, ఆఖరు గ్యాస్. ఏడోగా నేను బతికే ఉన్నాను. అందుకే ఏడుస్తుంటా. డాక్టర్ గారు, ఆయనకి హార్ట్ ప్రాబ్లం కాదండి, గ్యాస్ ప్రాబ్లం. ఆ సంగతి మాకు ఎప్పుడో తెలుసు, మీకే తెలియలేదు. బిల్లు కట్టేసి శవాన్ని తీసుకెళ్ళిపోమంటారా? శవం? అదేలేండి, బతుకున్నా కానీ శవం లాంటాడే మా అంకుల్. తర్వాత కార్యక్రమం త్వరగా కానివ్వండి. మంత్రులు గారు రండి. ముందు మీ నాన్న కాళ్ళకి దండం పెట్టండి. బుజ్జి, మీ ఆవిడేది? వసంత, చిరంజీవి చిరంజీవి. పండు, మీ ఆయనేడే? ఏమండి ఇట్రండి. చిరంజీవి చిరంజీవి. బాబాయ్ రెబ్బను కత్తిరించో. పండు తప్పమ్మా. సింహాచలం బాబాయ్, ఈ కత్తిరించు మీసాలు కత్తిరించుకోవడానికి పనిచేస్తున్నా. అరే హనుమాయ్, ఏంటి బాబాయ్ ఆ రిబ్బన్లు పారేయకండిరా. ఏ ఆడపిల్లలకైనా ఇవ్వండి, తల్లో పెట్టుకుంటారు. అలాగే. రెస్టారెంట్ చూదురు గాని రండి మావయ్య గారు. రెస్టారెంట్ నాకెందుకయ్యా, నా ఇష్టారెంట్ నేను చూసుకుంటా. ఏరా అబ్బాయి, 2 ఇడ్లీల్లో ఏమాత్రం వెన్నపూస వేస్తున్నారు? అసలు వెన్నపూసే వేయడం లేదండి బాబాయ్ గారు. అదేమిటి బొందా? కొలెస్ట్రాల్ వస్తుందని ఈ రోజుల్లో వెన్న నెయ్యి ఎవరు వాడడం లేదండి. కొలెస్ట్రాలా? నీ పెండా కూడా కాని రోజులు కాకపోతాను. మా చిన్నతనంలో ఎంచక్క ఇంతంత వెన్నముద్దలు మింగేవాళ్ళం. ఇడ్లీలు నేతిలో ముచ్చుకుని మరీ తినేవాళ్ళం. మేము బతకలా రాళ్ళగాను. ఏమిట్రా అది? ఏంటా యంత్రం? ఏం చేస్తున్నది? పిండి రుబ్బుతుంది బాబాయ్ గారు. వారిని పిండి రుబ్బటానికి కూడా యంత్రాలు వచ్చేసాయన్నమాట. కలికాలం అంటే కాని కాలం మరి. మా రోజుల్లో గోడలు పడిపోయేట్టు పిండి రుబ్బేవాళ్ళరా? అరే హనుమాయ్ లే, అవతల బాగా పొద్దెక్కింది. శివాలయంలో నంది పొద్దు నువ్వును లేరా? దరిద్రుడా దరిద్రుడా అని. ఇటు 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 తగలరా వెధవా. ప్రపంచంలో లాగిలా ఎవరైనా వేసుకుంటారా? సరిగ్గా వేసుకుంటా వెళ్ళ. దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా అని ఒళ్ళు మాత్రం పెంచాడు 4 ఎకరాలు. ఏదో మొక్కని చీర కనిపిస్తే చాలు సింహ 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 ఆడిపోద్ది కాబోలు. సంగ కరుచుకుంటా దొంగ చూపులు నంగిరి మాటలను యాదవాళ్ళకి.
అసలు నువ్వు పెట్టిపోట్లేదు లేవే సుక్క. నీకే ఆదుటం ఉంటే నువ్వు కోరుకున్నోడు నీ చెయ్యి ఎందుకునేవాడు. అప్పుడు ఈ కోత పెట్టే దిక్కుమాలినోళ్ళు మూతపడే. నీ దండకం ఆపేసి లోపలికి వెళ్ళి ఆకుల కోసం రెడీ చేసేయి. వెళ్ళు. నీతో మా చెడ్డ సిక్కు మహారాజా. గసురుతో గోహర్ని నానా బుజ్జి పండుతలే. లేవండమ్మా, లేవండి, మొహం కడుకుందరు గాని. దా 4 ఇడ్లీ కాఫీ కదూ? అవునండి. ఇదిగో బాబాయ్, నీ డబ్బులు ఇచ్చేస్తాను. వద్దు, ఇప్పుడు ఇక్కడ తీసుకోను. సాయంత్రం నా కొట్టు దగ్గరికి వచ్చి. చుక్క, నేను అలా మన డ్రైవర్ రాజు ఇంటికి వెళ్ళొస్తాను. ఆడింటికి ఎందుకు? అందుకు ప్రతి నీకు చెప్పాలా ఏంటి? నీతో మా చెడ్డ సిక్కు మహారాజా. కసురుతో బాబాయ్ వచ్చి పిల్లాడికి అన్న ప్రశ్న ఇడ్లీతో చేయాలంటారేమిటండి చోద్యం? అదంతేనే. మంచి మనసున్న బాబాయ్ తన చేత్తో ఇడ్లీ తినిపిస్తే మన బాబుకి మంచి జరుగుతుందని నా నమ్మకం. ఏ రాజు బాబాయ్, రెడీయేనా? నీకోసం ఎదురు చూస్తున్నాం బాబాయ్. మంత్రి గారు కానివ్వండి. మంచితనానికి, మర్చిపోలేని స్నేహానికి నువ్వు గుర్తు బాబాయ్. నీ చేత్తో మా అబ్బాయికి మొదటి ముద్ద తినిపించావు. వీడేం కోటీశ్వరుడు కానక్కర్లేదు బాబాయ్. నీలా 10 మంది చేత మంచివాడు అనిపించుకునేలా పెరగాలని దీవించు. పిల్లాడి ముఖంలో మంచి కళంది బాబాయ్. చాలా అదృష్టవంతుడు అవుతాడు. అరే నాన్న, వెళ్ళిపోతున్నారేమిటండి? ఇడ్లీలు తయారైపోయాయి. చిచ్చి, నీ చెత్త ఇడ్లీలు ఏమో తింటారే? శుభ్రంగా ఇంత వెనవేసుకుని బాబాయ్ హోటల్లో వేడి ఇడ్లీలు తినకపోతే జన్మే వృధా అసలు. పదగురు, బాబాయ్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేద్దాం. అదేమిట్రా 5 స్టార్ హోటల్లో దిగి టిఫిన్ కోసం ఇంకెక్కడికో వెళదామంటావు? బాబాయ్ హోటల్ టిఫిన్ ముందు ఈ స్టార్ హోటల్లో టిఫిన్ దిగదుడుపురా. రుచే కాదు, అక్కడ దొరికే అభిమానం, ఆప్యాయత ఇంకెక్కడో దొరకు. మహా మంచి మనిషి బాబాయ్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. లేదు, రేపటి లోపల వడ్డీ ఇవ్వకపోతే లెక్కలు తేడా వస్తాయి, చాల్తీ లేచిపోతాయి. మిస్టర్ అప్పుల అప్పారావు, జానా బెత్తులు లేవు. మేనేజర్ టేబుల్ మీద అమితాబ్ బచ్చన్ లా సిట్టింగ్ ఏమిటి? దిలీప్ కుమార్ లా టాకింగ్ ఏమిటి? పిచ్చగా ఉందా? చాలేవాయ్, వడ్డీ ఎప్పుడు ఇస్తున్నావు? చూడండి గురువు గారు, ఈ ఆఫీసులో మీరు వర్కరే, నేను వర్కర్నే. వెదవది ఒక ఫోన్ ఏమిటి? 2 ఫోన్లకి ఒకే నెంబర్ కొట్టి ఒకేసారి మాట్లాడుకోండి. అవసరం లేదు, దించు. సారీ, నువ్వు కాదు, నువ్వు. మొత్తానికి చాలా అదృష్టవంతుడు సుధాకర్. సరే గాని వాడిచ్చిన గులాబీ మా రమణి తీసుకుందా? వాడు గులాబీల వర్షం కురిపించినా వాడి వంక కన్నెత్తి కూడా చూసే రకం కాదు రమణి. ఏం మంత్రం వేసేవో కానీ నువ్వంటే డీప్ లవ్ అనుకో. అవును. క్షమించండి, నేను మా ఆవిడ తేనె చంద్రుడు వెళ్ళాలి. 2 టికెట్లు కోసుకోండి. ఏమిటి? తేనె చంద్రుడా? తేనె చంద్రుడు. చూడండి, తేనె చంద్రుడి దగ్గరకో పాల సూర్యుడి దగ్గరకో పంపడానికి ఇది ర్యాకెట్ కేంద్రం కాదు. డకోటా ట్రావెల్స్ బస్సు. ఓ ఫర్ ఇండియన్స్, అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడి మొహం వచ్చింది. ఇక్కడ ఉన్న కొంచెం రోజులు తెలుగులో మాట్లాడదామంటే ఎవరికి అర్థం కాదు. తేనె చంద్రుడు అంటే హనీమూన్. హనీమూన్కి వెళ్ళాలా? అది చెప్పి చావచ్చు కదండి. తేనె చంద్రుడు హనీమూన్. చెప్పండి, ఎంతమంది వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? నాకు కాశ్మీర్కి, మా ఆవిడకు కన్యాకుమారి. మీరొక మూలకి, మీ ఆవిడ ఇంకొక మూలకినా? ఇండియా మ్యాప్ టాప్ కి మేము, బాటమ్ కి మా ఆవిడ. హనీమూన్ అన్నారు కదండి. అబ్బో, వెదవది ఇంగ్లీష్ లో పడుకుంటా అచ్చం గుర్రం సకిలిచ్చినట్టుంది. మాదంతా వెరైటీ స్టైల్. అమెరికా కాదు, ఏ పని చేసినా అంతే. నాదో చిన్న డౌట్ అండి, మీరు కాశ్మీర్ లో, మీ ఆవిడ కన్యాకుమారి లో హనీమూన్ ఎలా చేసుకుంటారండి? వెరీ సింపుల్. నేను కాశ్మీర్ నుండి, మా ఆవిడ కన్యాకుమారి నుండి టెలిఫోన్ లో హనీమూన్ జరుపుకుంటాం. ఎలా ఉంది మా స్టైల్? నీ బొందలా ఉంది. థ్యాంక్ యూ. వీడిని తగలయ్యా, వీడి పెళ్ళాం కన్యాకుమారిలో కన్యగానే మిగిలిపోతుందో ఎవరినైనా చూసి చూడరే, ఈ బస్ గాడికి ఎక్కడెక్కడికి ఏ టికెట్లు కావాలో ఇచ్చి పంపించు. చిక్కడపల్లి, కూకట్పల్లి, నాంపల్లి, లింగంపల్లి, హైదర్గూడ, మెట్టుగూడ, నానక్రామ్గూడ, ఫిలిం నగరు, దిల్సుఖ్ నగరు, హైత్ నగరు. అయ్యో, హైదరాబాద్లో అందరూ అయిపోయారు.
ఎంత ఆలోచించినా ఎవ్వరూ తట్టలేదే. ఏంటండి ఆదివారం పూట కూడా అంతలా ఆలోచిస్తున్నారు? ఆదివారం ఆఫీసులకు సెలవు గానీ ఆలోచనలకు కాదు. హైదరాబాద్లో మనకు అప్పించే వాళ్ళు అందరూ అయిపోయారే, ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వరా? అడగండి. అడగను, చస్తే అడగను. అడిగితే చంపేస్తారు. మనకెలాగూ తిరిగిచ్చే అలవాటు లేదు కదా. ఓ పని చేయండి, హైదరాబాద్ మొత్తం అయిపోయింది కాబట్టి వైజాగ్ చెక్కేద్దామా? అమ్మో వద్దు, అక్కడ సముద్రం ఉంది. వాళ్ళకి గాని కోపం వస్తే కొట్టరు తిట్టరు, ఏకంగా సముద్రంలోకి నెట్టేస్తారు. ఎవిడెన్స్ కూడా ఉండదు. అంటే ఇక్కడే బెటర్ అంటారా? బెటర్ అంటావేంటే, బెస్ట్. ఈ జన సముద్రంలో ఒకడిని ఇంకొకడు పట్టించుకునే అవకాశమే ఉండదు కాబట్టి మనం గట్టిగా ప్రయత్నిస్తే మనకు అప్పిచ్చే మహానుభావుడు ఎవడో ఒకడు దొరకపోడు. దేవుడా, నాకు అప్పిచ్చేవాడు గాని దొరికితే 10 కొబ్బరికాయలు 11 ప్రదక్షిణాలు చేస్తాను. నేను కూడా ఆ? This is Lotus Mahal, Queen's rest place. You know, 5-6 centuries back, this was air conditioned. AC? Yeah, pumping water through walls. Great technology. This is elephant, stone carving elephant. 600 years old, you know. Wow. Excuse me, where can we see the musical pillars? How do you know? Internet, books, things like that. You know, in India, even stones play music. Wow. I'll show you, come. Sa. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి అద్భుతం అద్భుతం అద్భుతం. ఇలాంటి పద్యం మా తెలుగు వాళ్ళు నేర్చుకోవడానికి 4 రోజులు పట్టుద్ది స్వామి. అలాంటిది మీరు 5 నిమిషాల్లో నేర్చేసుకున్నారు. అమోఘం అమోఘం అమోఘం. క్షమించండి క్షమించండి క్షమించండి. అయినా తిన్నదరకపోవడం ఆగిపోతే ఎందుకురా పద్యాలు? ఖామోష్. మనకెలాగో మన దేశం మీద గౌరవం లేదురా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇండియా గొప్పతనం గురించి తెలుసుకుని బోల్డంత ఖర్చు పెట్టి ఇంత దూరం వచ్చి మన పద్యాలు నేర్చుకుంటారు స్వామి. ఈళ్ళని చూసైనా నేర్చుకో ఎదవ స్వామి. యు ఆస్క్ మీ అబౌట్ కపిరాజును? జెండాపై కపిరాజు ఈ దట్ జనరేషన్. దూలు తీరిందా స్వామి? హారతి తీసుకోండి. అలాగే. అయ్యో అదేటే ఇన్నోటి ఎందుకు వెలిగించావు? పొదుపు కావాలి. అయినా భక్తి అనేది మనసులో ఉండాలి గాని ఇలా కర్పూరాలు అవి వెలిగించేస్తే భగవంతుడు కరుణించేస్తాడేటే నీ పిచ్చిగానే. ఈ జన్మకు మీరు మారు కర్మ. సర్లే లోపలికి వెళ్ళి గడికి పెట్టుకో. ఈ టైంలో దొంగలు తిరగరు, ఎదవలు తిరుగుతారు. నీ బుద్ధి మారదు. ఇదండి మనోడి క్యారెక్టర్. ఎంగిలిచ్చేతో కాకిని కొట్టడు, ఎక్కడ 2 మెతుకులు ఎగిరిపోతాయనని స్నానం చేస్తాడు, కానీ సబ్బు వాడాడు. ఇక బుజ్జిబాబు కన్నుపడిందా? భిక్షాటైనా బిచ్చకడైనా సరే ఒకే పోవాల్సిందే. ఈ రోజు మన వాడి చేతిలో ఎవడు పోతాడో చూద్దాం. అవును, ఎవడు కనబడ్డేటి? ఏంటి వెనకలాగుతున్నావు? వామ్మో, వాడు నెంబర్ 1 ఫిట్టింగ్ ఆర్డరా బాయ్. ఎవడెవడు దొరకపోతాడేటి? అవునా? ఏదో ఫిట్టింగ్ పెట్టి డబ్బు లాగేస్తాడు. అవునా? అవునరా, కావాలంటే చూడు. ఏటో ఈ బస్సులు టైంకి వచ్చావు, ఒకళ్ళు వచ్చిన యాక్సిడెంట్ చేస్తావు, ఏటో మనకే తెలదు. ఏం చేస్తాం కర్మ. ధర్మం చేయండి బాబు. కారు నీదేనప్పుడు నేను నీకు పిచ్చవేయడం ఏట్రా? అయినా నీకెంత ధైర్యం రా నన్నే డైరెక్ట్ గా పిచ్చవేమని అడుగుతావా? బాబు డైరెక్ట్ గా అడిగినా ఇండైరెక్ట్ గా అడిగినా అడుక్కున్నోడికి ధైర్యం ఎందుకు బాబు? ఆకలి ఉండాలి కానీ, కాకపోతే ఏసేవాడు దయ్య ఉండాలి. అయితే నా మీద సెటర్ వేస్తున్నావు అన్నమాట. సర్లే, కాసేపు మనం సరదాగా మాట్లాడుకుందాంరా. ఇప్పుడు నేను నీకు బిచ్చం వేస్తానో ఏనో కరెక్ట్ గా చెప్పాలరా. వేస్తానని చెప్పావనుకో, ఇంతవరకు నేను ఎవ్వరికి కూడా ధర్మం చేయలేదు, నీకు మాత్రం 5 రూపాయలు ధర్మం చేస్తాను. ఇవ్వనని చెప్పావనుకో, నువ్వే నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఎరకపోయి బజార్కి వచ్చాడు, చేస్తానంటే ఏనంటాడు, ఏనంటే చేస్తానంటాడు. ఎందుకు వచ్చింది కూడా? కమాన్ టెల్ మీ, నాకు అవతల బోల్డర్ పనులు ఉన్నాయి. బాబు మీరు ధర్మం చేయకండి బాబు. మీరు ఎలాగ ధర్మం చేయరు కానీ ఆ పక్క వీధిలోకి వెళ్ళి అడుక్కుంటారు, 4 పైసలు వేస్తారు బాబు. అవుతురా, ఎందుకని నేను చూస్తుంటే నీకు ధర్మం చేయాలని అనిపిస్తుంది నాకు. ఇదిగో బాబు వద్దు బాబు. పర్లేదు, ఉంచుకోవా బాబు. ఎంత వేసారు బాబు? రూపాయి. అబ్బా రూపాయే బాబు. ఇందులో 5 రూపాయలు ఉంది, మీ రూపాయి మొత్తం ఉంచుకోండి బాబు. ఆ పక్కెళ్ళి అడుక్కుంటే దీని మీద ఎక్కువ సంపాదిస్తాను. మీకో దాండం, మీ బెచ్చుకో దాండం. వస్తాను బాబు, వస్తాను బాబు, వస్తాను. వీడికి బెచ్చవడం కాదు కానీ వీడి దైవాల్లో నాకు బస్సుకు డబ్బులు వచ్చాయి. బోని బాగానే ఉంది. అమ్మో, వీడు ఫిట్టింగ్ మాస్టర్ కాదు, నంబర్ 1 బద్మాష్ కాదు. అవునరా, నేను ముందే చెప్పాను కదా.
ఉన్నాయా? అయ్యా అబ్బాయి గది రెడీ చేసావా? రెడీ సార్. ఊడగడియార ముళ్ళు కరెక్ట్ చేశాను సార్. క్యాలెండర్ తేదీ మార్చాను సార్. పూజాలో పూలు తాజా పూలు పెట్టించాను. ఇక నీ ఉద్యోగం మిగిలిపోయింది. అమ్మయ్యా. మా వాడికి నాలాగే అన్ని కరెక్ట్ గా ఉండాలయ్యా, లేకపోతే దుంప తెంచేస్తాడు. అలాగా అండి. ఏమిటలాగా? కిందటిసారి దుప్పటి రంగు సరిగ్గా లేదని ఆ దైవాదినంగా ఉద్యోగం పెట్టేశాడు. అన్నట్టు దుప్పట్లవి చక్కగా పరిపించాను సార్. వెరీ గుడ్. ఒరే వాసు, ఇక నువ్వు రావడమే తరువాయి. నీ ఆలస్యాన్ని గుండెకే తట్టుకోలేదురా. వచ్చి సార్ టెలిగ్రామ్ సార్. టెలిగ్రామా సార్? అబ్బాయి గారి దగ్గర నుంచి ఉందండి. అబ్బాయి దగ్గర నుంచా? అరే అబ్బాయిని రమ్మంటే టెలిగ్రామ్ వచ్చిందేమిటయా? ఏమైంది సార్? ఉన్నాయా? అయ్యా అబ్బాయి కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసామా? చేశాం కదా సార్. వాడి రాక్ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నావా? చూస్తున్నాం కదా సార్. కానీ రాస్కెల్ ఫూల్ వాడేదో ఊరు వెళ్ళి అంటే 4 రోజుల తర్వాత తిరిగి వస్తానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఓ అంతే కదా. అంటే ఏమిటయ్యా? ఇంకో 4 రోజులు వాడిని చూడకపోతే నేనేమైపోతాను నీకేం తెలుసు? వాడు రాని వాడితో మాట్లాడగాక మాట్లాడు. అసలు వాడి మొహమే చూడు. తమరు అలా అంటారే గాని మీ మనసు నాకు తెలియదు. ఎందుకట్లా నవ్వుతున్నావు? మనం మొదటిసారి కలుసుకున్న రోజు తలుచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. ఆ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేను. యు రిమెంబర్ ఇట్? ఓ yes, I very much remember it. సారీ మిస్. సారీ అంట సారీ, బుద్ధి లేకపోతే సరే. బుద్ధి మీకు నాకే లేనప్పుడు ఫుట్బాల్కి ఎలా ఉంటుంది చెప్పండి? నాన్ సెన్స్. ఆడపిల్లని కావాలని ఫుట్బాల్ తో కొడతారా? డబుల్ నాన్ సెన్స్. ఫుట్బాల్కి ఏం తెలుస్తుంది? మీరు ఆడపిల్లని ఫుట్బాల్ గ్రౌండ్ పక్కన ఫుట్పాత్ మీద దర్జాగా నడిచిన నడవటం మీ తప్పు. ఇట్స్ అవర్ ఫండమెంటల్ మిస్టేక్. అయితే నా ఇష్టం వచ్చిన చోట నడుస్తాను. అయితే దాని ఇష్టం చోట తగ్గుతుంది. ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ తగ్గుతుంది. మిస్టర్, మైండ్ యువర్ టంగ్. మిస్, మై టంగ్ హ్యాస్ నో మైండ్. ఐఎమ్ సారీ, ఐ హావ్ గాట్ ఎ మైండ్ అట్ ఆల్. షట్ అప్. యు షట్ అప్. యువర్ మదర్ షట్ అప్. యువర్ ఫాదర్ షట్ అప్. యువర్ ఫాదర్ షట్ అప్. యువర్ గ్రాండ్ ఫాదర్ షట్ అప్. యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ షట్ అప్. You shut up. ఏమైంది? ఏంటి అవతారాలు? ఏమైందంటావేంటి? ఉండమమ్మా అలా తోసుకొచ్చేస్తామండి. నేను చెప్తాను కదా. ఎందుకు చెప్పేది? మీ అబ్బాయి వాళ్ళ నా గుండాగినంత పని అయింది. మీ ఓడి మాలలో దూరి నానా రచ్చ చేశాడు. చూడండి మా అవతారాలు. ఏ పిషా, పాలన్నీ నేలపాలు చేసి నా వ్యాపారం దెబ్బతీశాడు. మీ అబ్బాయి మా పిల్లలు స్కూల్ కొట్టించి పొలంలో ఆడిస్తాడు. ఎన్నోసార్లు ఈ విషయం మీకు చెప్పాం, కానీ మీరు పట్టించుకోలేదు. అందుకే వాడిని అక్కడ బంధించొచ్చాం. వదలండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా కిట్టి ఇంట్లోనే ఉన్నాడుగా, వాడిని మీరు బంధించడం ఏంటి? ఏంటి ఇంట్లో ఉన్నాడా? అయితే పిలవండి. ఆడి గాని ఇంట్లో ఉంటే నేను మేసం తీయించుకుంటాను. ఆడి గాని ఇంట్లో ఉంటే నెల కూరగాయలు ఫ్రీగా ఇస్తాను. రమ్మను. నేను 1 నెల కాదు 6 నెలల పాలు ఫ్రీగా పోతాను. ఆగండి. కిట్టు, కిట్టు, కిట్టు.
నానా ఎరో బోరయ్య నేసం ఎప్పుడు తీర్చుకుంటావు ఏంటి ఎరో గౌరయ్య కూరగాయలు ఎప్పటి నుంచి పంపిస్తున్నావు ఏంటి ఎరో తాతారు చెక్కగా ఉండాల ఏ మాత్రం పలసగా ఉన్నాయనుకో ఈపి పగిలిపో. నాదే ఉందండి, మా వాడు కూరగాయలు ఫ్రీగా ఇస్తానంటే నేను కూడా 6 మాసాలు పాలు ఫ్రీగా పోసేస్తాను. ఆడి మీసం తీయించుకుంటానంటే నేను ఇచ్చేస్తానండి. మీరు గీయించగలరా? కంప్లైంట్లు మోసుకొస్తున్నారు కంప్లైంట్లు. మా మనవడంటే ఎర్రుల్లో కనపడుతున్నాడు మీకు. నా పాలాపరం టైం అయిపోతుందా బాబా? ఆగండి. రోజు ఇలా గొడవలకు రావడం, లేనిపోయిన దానికి మా కిట్టు మీద నేరాలు చెప్పడం బాగా అలవాటు అయిపోయింది మీకు. ఇంకొకసారి ఇలా జరిగిందో ఊరుకునేది లేదు. వెళ్ళండి. తప్పించుకున్నాడు. కొంచెం రావడం లేట్ అవుతుంది కానీ రావడం మాత్రం పక్కా. దించండి అద్దాలు, దించండి దించండి అద్దాలు దించండి. ఆ మహత్తరమైన దృశ్యం చూసి ఆనందించండి. ఇదిగో తెమ్మాజీ, మన బోర్డులు కిందికి దిగిపోతుంటే అది నీకు మహత్తర దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తాకాలయ్యా. మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనివ్వండి. ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. ఆ అక్షరాలు ఎంత ముచ్చలుగా ఉన్నాయండి. నోరు ముయ్యరా. మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నందుకు బాధపడక అపోజిషన్ వాళ్ళు అలా పొగుడతావే. ముందు కారెక్కు. నా మీద ఎగడం దేనికండి? ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలని ఆలోచించుకోవాలి కానీ నేను ఐడియా లేవునా? ఇద్దు గాని ముందు కారెక్కు. పోలింగ్ ఎదరుంది. దా దా. కోయంబత్తూరు నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. సార్ హలో, ఏమిటి చందా కోసం వచ్చారా? అవును సార్, మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా? నేను దేశ నాయకుడిని కాను, సినిమా స్టార్ని కాను, స్పోర్ట్స్ మెన్ని కాను. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ శారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే, చూడండి వీళ్ళకి కావాల్సిన డొనేషన్స్ పంపించండి. సార్ మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు. దరిద్రపుడు సలహా ఇచ్చి బ్యాగ్ పోగొట్టిన చాలక సిగ్గు లేకుండా భోజనం చేస్తున్నావా? ఈ రోజు సంవత్సరం పాటు మధ్యాహ్నం భోజనం కట్, 2 ఏళ్ల పాటు స్నానానికి సబ్బు కట్, 3 ఏళ్ల పాటు తలకి నూనె కట్, 4 ఏళ్లు గడ్డానికి బ్లేడ్ కట్, 5 ఏళ్లు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తాను. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యో బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులే అని హార్ట్ అటాక్ తెచ్చుకోకూడదు తట్టుకున్నాడు. నా సొమ్ము కాజేసి ఉండేవాడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరు చుట్టెయ్య, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పని వచ్చేయ్య, వాళ్ళ బొడ్డు మీద సగ్గెడ్డేసేయ్య, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ గుద్దెయ్య. మధ్యలో అమ్మేం చేసింది డాడీ? అమ్మంటే మీ అమ్మ కదమ్మా, వాళ్ళమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. అయినా నీ దగ్గర కొట్టేసిన దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా. వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా, మన మంగతాయను చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే ఆ డ్రెస్ చూడు. చరణ్ భాయ్, దొంగతనం చేయాల్సిన కర్మ దానికేమిట్రా? దానిది మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగాడు నా మొగుడు అవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఎంత